హాయ్ ఇయర్స్ లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ వెక్టర్ ప్రొడక్ట్ మీద అలానే డాట్ ప్రొడక్ట్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కదా. సో ఈ రోజు క్లాస్ కి వచ్చేసరికి ఈక్విలిబ్రియం, లామిస్ థియరం, టాంజెంట్ లాంటి ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియం అంటే ఏంటో చూద్దాం. ఈక్విలిబ్రియం సో మనకి ఉండే ఫిజిక్స్ చాప్టర్స్ లో 2 టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కోసం డిస్కస్ చేస్తాం. ట్రాన్స్లేటరీ ఈక్విలిబ్రియం, రొటేషనల్ ఈక్విలిబ్రియం అని. సో ఒకటి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లోని, ఇంకోటి రొటేషనల్ మోషన్ లోని ఉంటుంది. సో మనకి ఇక్కడ కావాల్సిన టాపిక్ ఏంటంటే అన్నోన్ ఫోర్సెస్ ను ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ జీరో రిజల్టెంట్. ఓకే, సో ఆ జీరో రిజల్టెంట్ యూజ్ చేసి ఎలా మనం ఇక్కడ లామిస్ థియరం అప్లై చేసి సమ్స్ చేస్తాం అన్నది డిస్కస్ చేస్తాం. సో అవన్నీ చేయాలి అంటే ఫస్ట్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ అన్నది ఇక్కడ ముందే మనం తెలుసుకోవాలి. సో ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ తెలుసుకోకుండా లామిస్ థియరం ఎలా అప్లై చేయాలన్నది మనం తెలుసుకోలేం. ఓకే, సో ఫస్ట్ ఈక్విలిబ్రియం ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. సో when a number of forces acting on a body to produce zero acceleration, then the body is said to be in ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియం సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఈక్విలిబ్రియం మీన్స్ రిజల్టెంట్ ఈజ్ జీరో. సింపుల్ గా చెప్పుకోవచ్చు, రిజల్టెంట్ కానీ జీరో అయితే మనకి అక్కడ యాక్సలరేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆల్రెడీ న్యూటన్ సెకండ్ లా మీకు తెలిసిందే, నెట్ ఫోర్స్ ఈక్వల్స్ టు ఎంఏ. అక్కడ యాక్సలరేషనే లేదనుకోండి, రిజల్టెంట్ నెట్ ఫోర్స్ అన్నా రిజల్టెంట్ అన్నా రెండు ఒకటే. సో ఆర్ అన్నా ఎఫ్ నెట్ అన్నా రెండు కూడా జీరోకి ఈక్వల్ అయితే దెన్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఒక బాడీ మీద యాక్ట్ అయినా సరే ఆ బాడీ అన్నది ఈక్విలిబ్రియం లో ఉన్నట్టే. అది ఇదే ట్రాన్స్లేటరీ అవ్వచ్చు, రొటేటరీ అవ్వచ్చు. ఓకే, సో ప్రెసెంట్ మనం ఓన్లీ ట్రాన్స్లేటరీ ఈక్విలిబ్రియం మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి ఇక్కడ కావాల్సింది అదే. ఓకే, సో అది తెలిసిన తర్వాత మీరు లామిస్ థియరం ఎలా అప్లై చేసి ఈజీగా అన్నోన్ ఫోర్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అప్పుడు మీకు అర్థం అవుతుంది. సో సెకండ్ వన్, ఏ సింగిల్ ఫోర్స్ acting on a body cannot keep the body in equilibrium. సో దీని పాయింట్ మీనింగ్ ఏంటంటే ఒక టేబుల్ మీద ఒక బుక్ మనం ప్లేస్ చేస్తాం అనుకోండి. సో జనరల్ గా రెస్ట్ లో ఉంది ఇనీషియల్ గా. సో ఇనీషియల్ వెలాసిటీ జీరో. సో సడన్ గా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యింది అనుకోండి. ఓకే, సో దాని యొక్క వెలాసిటీలో చేంజ్ వస్తుంది కదా విత్ రెస్పెక్ట్ టు టైం లో. ఓకే, విత్ రెస్పెక్ట్ టు టైం కి ఆ బాడీ యొక్క వెలాసిటీలో చేంజ్ వస్తుంది. సో చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే మనకి ఏ క్వాంటిటీ రావాలి, యాక్సలరేషన్ వస్తుంది. సో యాక్సలరేషన్ ఎప్పుడైనా నాట్ ఈక్వల్ టు జీరో అయితే మనకు అక్కడ మీనింగ్ ఏంటి, నెట్ ఫోర్స్ అన్నది ఉన్నట్టే కదా. ఓకే, సో ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంఏ లో యాక్సలరేషన్ ఉన్నదంటే అక్కడ నెట్ ఫోర్స్ అన్నది ఏదో ఎక్స్టర్నల్ గా సమ్ మ్యాగ్నిట్యూడ్ అన్నది అప్లై అవుతుంది ఆబ్జెక్ట్ మీద. సో అలాంటప్పుడు మనకి సింగిల్ ఫోర్స్ ఎప్పుడు కూడా బాడీని ఈక్విలిబ్రియం లో ఉంచలేదు. సో అలా ఉంచాలి అంటే థర్డ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ ఎంసెట్ బిట్ ఇది. ఓకే, ఈక్విలిబ్రియం లో ఉంచాలి అంటే ద మినిమం నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ టు కీప్ ద బాడీ in equilibrium is 2. సో ఒక బాడీని ఈక్విలిబ్రియం లో ఉంచడానికి మినిమం నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఎన్ని యాక్ట్ అవ్వాలి ఒక బాడీ పైన, 2. ఓకే, సో అవి ఎలా ఉండాలి, దే ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి బట్ డైరెక్షన్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ ఉంటేనే మనకి అక్కడ బాడీ ఈక్విలిబ్రియం ఉన్నట్టు. సో దీనికి ఏంటంటే డయాగ్రామ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ F1 ఫోర్స్ అన్నది 5 న్యూటన్స్ అప్లై చేస్తాను. ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా సేమ్ F2 అనే ఫోర్స్ పర్సన్ ఎవరో సమ్ అదర్ పర్సన్ అనుకుందాం, సెకండ్ పర్సన్ అంత సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఫోర్స్ అప్లై చేస్తున్నాడు బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో అప్లై చేస్తున్నాడు. సో ఆపోజిట్ డైరెక్షన్ లో అప్లై చేస్తున్నాడు, నెట్ ఫోర్స్ ఏమవుతుంది ఇక్కడ F1 మైనస్ F2 కదా. సో 5 - 5 ఏం అవ్వాలి, 0. సో ఎప్పుడైతే రిజల్టెంట్ 0 అవుతుందో యాక్సలరేషన్ వాల్యూ 0 అవుతుంది. సో యాక్సలరేషన్ 0 అయితే
మన బాడీ ఎందులో ఉన్నట్టు చెప్పాను ఇక్కడే డెఫినేషన్ లో, ఈక్విలిబ్రియం లో ఉన్నట్టు. అది మనకి మినిమం నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా మినిమం 2 అయినా మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం ఫోర్త్ వన్, ద మినిమం నెంబర్ ఆఫ్ unequal forces to produce zero resultant is 3. So these three forces are కోప్లానర్ అయి ఉండాలి. ఓకే, కండిషన్ ఏంటంటే కోప్లానర్ అవ్వాలి. అలానే అన్ఈక్వల్ ఫోర్సెస్ ఎన్ని మనకి మినిమం నెంబర్ ఆఫ్ అన్ఈక్వల్ ఫోర్సెస్ జీరో రిజల్టెంట్ ని ఆర్ ఈక్విలిబ్రియం లో ఉంచాలి అంటే 3 మినిమం నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ కూడా మనకు అవసరం. సో ఇంతవరకు కూడా మనం 3 ఫోర్సెస్ ఎలాగంటే ఇంతవరకు ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ డిస్కస్ చేసాం కదా. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ మనం ఏమనుకున్నాం, ఎడ్జసెంట్ సైడ్స్ ఏ బార్ బి బార్ అన్నవి ఎడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ సేమ్ ఆర్డర్ లో రిప్రజెంట్ చేస్తే థర్డ్ సైడ్ ఏదైతే ఉందో అది రివర్స్ ఆర్డర్ లో ఉంటే ఇది రిజల్టెంట్ ఆర్ బార్ అని చెప్పాను. ఓకే, సో ఈ 3 కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. సో ఇన్ కేస్ ఈ వెక్టర్ ఏదైతే ఉందో ఇది కూడా సేమ్ ఆర్డర్ లో ఉంటే దెన్ ఆర్ బార్ ప్లస్ ఏ బార్ ప్లస్ బి బార్ ఏమవుతుంది, ఈక్విలిబ్రియం లో ఉన్నట్టే కదా, రిజల్టెంట్ 0 అవుతుందని ఆల్రెడీ ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ లో మనం డిస్కస్ చేసాం. ఎప్పుడైనా 3 ఫోర్సెస్ కూడా సేమ్ ఆర్డర్ లో ఉంటే దాని యొక్క రిజల్టెంట్ 0 ఉందంటే యాక్సిలరేషన్ ఏం లేనట్టే. యాక్సిలరేషన్ లేదంటే బాడీ ఎందులో ఉన్నట్టు, ఈక్విలిబ్రియం లో ఉన్నట్టు. సో అలాంటి అన్ఈక్వల్ ఫోర్సెస్ ఎన్ని కావాలని చెప్పాను, 0 రిజల్టెంట్ ప్రొడ్యూస్ చేయడానికి 3. ఆ 3 కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా కోప్లానర్ అయి ఉండాలి, సేమ్ ప్లేన్ మీద మనకి ఎగ్జిస్ట్ అయి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వన్, ఇది కూడా ఇంపార్టెంట్ ఆన్సెట్ లెవెల్ కి. ఈ 2 కూడా మనకి 3, 4, 5 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆన్సెట్ లెవెల్ బిట్స్. ద మినిమం నెంబర్ ఆఫ్ నాన్ కోప్లానర్ ఫోర్సెస్ టు కీప్ ద బాడీ ఇన్ equilibrium is 4. మినిమం నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఎన్ని కావాలి, 4 కావాలి. ఓకే, సో ఎందుకు 4 కావాలి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రైపాడ్ స్టాండ్, కెమెరా స్టాండ్ ఒకటి తీసుకోండి. ఓకే, మనం కెమెరా స్టాండ్ ఒకటి తీసుకోండి. సో కెమెరా స్టాండ్ కి ఎన్ని మనకి సపోర్ట్స్ ఉన్నాయి, 3 సపోర్ట్స్ ఉన్నాయి. 3 సపోర్ట్స్ కూడా సేమ్ ప్లేన్ మీద ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. చూడండి, ఇది ఎక్స్ ప్లేన్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ అటుపక్క ఉన్నది కదా థర్డ్ డైమెన్షన్. ఓకే, సో థర్డ్ డైమెన్షన్ ఉన్నది కాబట్టి ఇది జెడ్ యాక్సిస్ అనుకోండి. జెడ్ ఎక్స్ ప్లేన్ లోని మనకి 3 సపోర్ట్స్ అన్నవి మనకి గ్రౌండ్ మీద సపోర్ట్స్ ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ షూట్ కి వెళ్ళినప్పుడు విండ్ అన్నది దాని మీద సమ్ ఫోర్స్ అన్నది అప్లై చేస్తుంది. విండ్ ఫోర్స్ అన్నది కెమెరా మీద ఫోర్స్ అన్నది అప్లై చేస్తుంది. సో ఇదే డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తుంది. జెడ్ వై ప్లేన్ కదా, ఇది వై ప్లేన్, ఇది జెడ్ వై ప్లేన్ మీద మనకి యాక్ట్ అవుతుంది. సో నాన్ కోప్లానర్ అంటే ఏం చెప్పాను, డిఫరెంట్ ఫోర్సెస్ అనేవి డిఫరెంట్ ప్లేన్స్ మీద ఎగ్జిస్ట్ అయి ఉండాలి. సో అలా ఉంటేనే అది నాన్ కోప్లానర్ ఫోర్స్ అవుతుంది. ఇప్పుడు విండ్ అన్నది ఏం అప్లై చేస్తుంది, 3 సపోర్ట్స్ అనేవి మనకి గ్రౌండ్ మీద పెట్టాం. సో అంటే అది మనకి ఈక్విలిబ్రియం లో ఉంచుతుంది వెర్టికల్ డైరెక్షన్ లో, వై యాక్సిస్ లో. బట్ ఈ వై అండ్ జెడ్ ప్లేన్ మీద మనకి ఒక విండ్ ఫోర్స్ కానీ యాక్ట్ అవుతున్నప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ వల్ల అది ఏమవుతుంది, యాక్సలరేట్ అయిపోతుంది కదా. నెట్ ఫోర్స్ ఏదైతే అప్లై అవుతుందో దానివల్ల అది యాక్సలరేట్ అయిపోతుంది. సో ఈక్విలిబ్రియం లో ఉండట్లేదు. ఓకే, ట్రాన్స్లేటరీ డైరెక్షన్ అన్నది సమ్ ట్విస్ట్ అన్నది మనం అబ్జర్వ్ చేస్తాం. సో అలా ఉండకుండా ఉండాలంటే ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో. ఓకే, సో అది ఏదైతే మనకి టిల్ట్ అవుతుందో ఆ టిల్ట్ అన్నది అవ్వకుండా ఉండాలంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఇదే ప్లేన్, ఇది సేమ్ వై జెడ్ అనే ప్లేన్ మీదే మనకి 4th ఫోర్స్ అనే రిక్వైర్మెంట్ అన్నది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తామో లేదా. సేమ్ ఈ విండ్ ఫోర్స్ ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతుందో అంతే మ్యాగ్నిట్యూడ్ తోటి కానీ ఈ F4 అనే ఫోర్స్ కానీ ఉంటే 4th ఫోర్స్, దెన్ ద బాడీ ఈజ్ అండర్ ఈక్విలిబ్రియం. సో రిజల్టెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఏదైతే ఈ 4th ఫోర్స్ పెడుతున్నామో అది మనం ఈక్విలిబ్రియంట్ అంటాము. ఈక్విలిబ్రియంట్. సో రిజల్టెంట్ ఈక్విలిబ్రియంట్ ఎప్పుడు కూడా ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి, బట్ సేమ్ లైన్ లో ఉంటాయి. చూడండి కావాలంటే సేమ్ వై జెడ్ ప్లేనే కదా, ఇక్కడ కూడా మనకి ఇది వై, ఇది జెడ్ ప్లేన్. ఓకే, సేమ్ ప్లేన్ మీద యాక్ట్ అవుతుంది, సేమ్ లైన్ లో ఉంటుంది. సో ఈక్విలిబ్రియం అంటాం రిజల్టెంట్ కి ఆపోజిట్ గా యాక్ట్ అయ్యే ఫోర్స్, 4th ఫోర్స్ ని. సో నాన్ కోప్లానర్ ఫోర్సెస్ ఎన్ని అవసరం పడ్డాయి మనకి ఇక్కడ ఈక్విలిబ్రియం ఉంచడానికి, 4 ఫోర్సెస్ మనకి ఇక్కడ కావాలి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు 6th పాయింట్. When
ఏ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ act at a point to keep the body in equilibrium. To keep the body in equilibrium. So then మనకు కొన్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి ఒక పర్టికులర్ పాయింట్ మీద. ఓకే, లైక్ ఇలా ఇది ఒక 5 న్యూటన్స్, ఈ డైరెక్షన్ లో 4 న్యూటన్స్, ఇది 3 న్యూటన్స్, ఇలా డైరెక్ట్ గా సేమ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మనకి యాక్ట్ అవుతున్నాయి. సో ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు సో వాటిని స్టడీ చేయాలంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ మనకు అవసరం. సో ఆ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏమవుతున్నాయి, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అనేది జీరోకి ఈక్వేట్ చేయాలి. అలానే సిమిలర్లీ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ వై యాక్సిస్ లో ఉన్న ఫోర్సెస్ అన్ని కూడా జీరోకి ఈక్వేట్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ 2D స్పేస్. ఓకే, 2D అయితే ఇన్ 3Dకి వచ్చేసరికి 3 డైమెన్షన్ కి వచ్చేసరికి ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఇస్ జీరో, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ అలాంగ్ వై యాక్సిస్ ఇస్ జీరో, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ అలాంగ్ జెడ్ యాక్సిస్ ఇస్ జీరో. సో 3 డైమెన్షన్ స్పేస్ లో మనకి 3 ఈక్వేషన్స్ రిప్లేస్ చేసుకొని బాడీ ట్రాన్స్లేటరీ ఈక్విలిబ్రియం లోకి తీసుకొచ్చి అన్నోన్ ఫోర్స్ ఏం కావాలో అన్నది మనం అక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ పాయింట్ దీంట్లో ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ కి. సో ఇఫ్ P bar comma Q bar comma R bar are 3 coplanar vectors act at a point then small p, small q, small r are 3 sides of a triangle drawn parallel to P bar comma Q bar comma R bar అయితే దెన్ మనకు ఒక ఫార్ములా ఉంది. ఓకే, సో ఒక ట్రయాంగిల్ లో 3 ఫోర్సెస్ తీసుకోమన్నాడు, కోప్లానర్ ఫోర్సెస్ P బార్, ఓకే, Q బార్, R బార్. సో దాని యొక్క సైడ్స్ కూడా రెస్పెక్టివ్ సైడ్స్ కూడా ఇచ్చాడు. ఏంటి, P బార్ కి ఉండే ఏదైతే మనకి ఆ వెక్టార్ ఉందో వెక్టార్ కి ప్యారల్ గా మనం డ్రా చేసే లైన్ ఏదైతే ఉందో అది P అనే లెంత్ ఉంటుంది అంటున్నాడు. అలానే క్యూ బార్ ఏదైతే ఉందో క్యూ బార్ అనే వెక్టార్ కి ప్యారల్ గా మనం డ్రా చేసే సైడ్ ఏదైతే ఉందో అది స్మాల్ క్యూ అంటున్నాడు. సిమిలర్లీ ఆర్ బార్ కి స్మాల్ ఆర్ అంటున్నాడు. సో అలా ఉంటే సింపుల్ గా సైడ్ కి లెంత్ కి మనకు ఒక ఫార్ములా ఇచ్చాడు రేషియోస్ రూపంలో. సో P బార్ మ్యాగ్నిట్యూడ్స్ కాబట్టి సింప్లీ P అని పెట్టుకోండి. P బై స్మాల్ p ఈజ్ ఈక్వల్స్ టు Q బై స్మాల్ q ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R బై స్మాల్ ఆర్. ఈ ఈక్వేషన్ మనం ఎక్కడ యూటిలైజ్ చేస్తామంటే లామిస్ థియరం అప్లై చేసి ఈ రెండింటి యొక్క లామిస్ థియరం అలానే ఈ ఫార్ములా అప్లై చేసి టాంజెంట్ లలో ఒక కండిషన్ ఉంటుంది, మెటల్ బాబ్ ఆఫ్ ఎ పెండులం అన్నది స్లైట్లీ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ చేస్తాము. సో అందులో మన టాంజెంట్ లలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ కోసం స్టడీ చేస్తాం. ఓకే, సో వాటి లెంత్ కి అలానే ఫోర్సెస్ కి మనకి రిలేషన్ అన్నది మనం అక్కడ అప్లై చేస్తాం అనమాట. సో ఇది మీకు ఇందులో యూజ్ అవుతుంది. మనం చెప్పుకున్నప్పుడు డెరివేషన్ చెప్పినప్పుడు మీకే అర్థం అవుతుంది ఫార్ములా ఎక్కడ అప్లై చేస్తాం అన్నది. సో ఇది ఈక్విలిబ్రియం కాన్సెప్ట్. సో కావాల్సిన ఫార్ములాస్ కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ లామిస్ థియరం కోసం డిస్కస్ చేద్దాం. లామిస్ థియరం. సో ఫస్ట్ లామిస్ థియరం స్టేట్మెంట్ కోసం స్టడీ చేద్దాం. స్టేట్మెంట్. సో ఇన్ ఏ ట్రయాంగిల్ the ratio of the sine of the angle containing the side to the length of the side is కాన్స్టెంట్. ఓకే, సో ఇది స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఒక 3 వెక్టర్స్ తీసుకోమంటుంది. ఓకే, సో 3 వెక్టర్స్ తీసుకుందాం. ఏ బార్, బి బార్, సి బార్ అనే 3 ఫోర్సెస్ తీసుకుందాం. ఎందుకు 3 ఫోర్సెస్ తీసుకున్నానంటే లిమిటేషన్స్ ఉన్నాయి. సో లిమిటేషన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఈ లిమిటేషన్స్ బట్టే నేను డయాగ్రామ్ డ్రా చేయగలను. సో ఫస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అప్లికేబుల్
is applicable only for concurrent coplanar forces. Concurrent coplanar forces. సో కాన్కరెంట్ కోప్లానర్ అంటే మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ లో డిస్కస్ చేసాం. కాన్కరెంట్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ తీసుకున్నా సరే వాటి యొక్క టెయిల్ పాయింట్ సేమ్ పాయింట్ దగ్గరే మీట్ అవ్వాలి ఆర్ ఇంటర్సెక్ట్ అవ్వాలి. సో కోప్లానర్ అంటే ఈ 3 ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ ప్లేన్ మీద ఎగ్జిస్ట్ అయి ఉండాలి. సో అవి కాన్కరెంట్ కోప్లానర్ ఫోర్సెస్ అంటాం. సో వాటికి మాత్రమే ఈ లామిస్ థియరీ అప్లై చేయగలం. అలానే ఇంకోటి ఇట్ ఈస్ ఓన్లీ అప్లై ఫర్ 3 ఫోర్సెస్. ఓన్లీ 3 ఫోర్సెస్ మీద మాత్రమే ఇది స్టడీ చేయగలం. ఓకే, సో అందుకే ఇక్కడ నేను తీసుకున్నవి ఓన్లీ 3 ఫోర్సెస్ మాత్రమే అక్కడ స్టడీ చేస్తాం మనం. ఓకే, సో ఈ రెండిట్లో ఏది మనకి పాసిబిలిటీ లేకపోయినా అక్కడ లామిస్ థియరం అనేది మనం అప్లై చేయలేం. సో బాడీ ఏవైతే 3 ఫోర్సెస్ ఉన్నాయో అవి ఈక్విలిబ్రియం లో ఉండాలి. ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో ఈక్విలిబ్రియం అంటే ఏంటో స్టడీ చేసాం. సో ఈక్విలిబ్రియం ఉన్నప్పుడు మాత్రమే ఈ 3 ఫోర్సెస్ మనకి ఒక ఫార్ములా అనేది అరేంజ్ చేసుకోవచ్చు 3 ఫోర్సెస్ యూజ్ చేసి. సో ఇన్ ఏ ట్రయాంగిల్, సో ఈ 3 ఫోర్సెస్ ని యూజ్ చేసి ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, 3-sided ట్రయాంగిల్. సో మనకి రేషియో ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద యాంగిల్ కంటైనింగ్ ద సైడ్ అంటున్నాడు. సో ఇది ఒక సైడ్ అనుకోండి. ఈ సైడ్ కి ఏదైతే ఆపోజిట్ యాంగిల్ ఉందో ఆ సైడ్ ఆల్ఫా అనుకుందాం, లెట్ ఇట్ బి ఆల్ఫా. అలానే బి బార్ అనే సైడ్ ఏదైతే ఉందో ఆ బి బార్ యొక్క ఆపోజిట్ యాంగిల్ నేను బీటా అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సి బార్ ఉంది కదా, సి బార్ యొక్క ఆపోజిట్ యాంగిల్ గామా అనుకుంటున్నాం. ఓకే, సో వాడు ఏం చెప్తున్నాడు, ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తే ఈ 3 సైడ్స్ యూజ్ చేసి ట్రయాంగిల్ నేను చేస్తాను. చూడండి, అప్పర్ డైరెక్షన్ లో ఏముంది ఏ బార్. సో ఈ బి బార్ అనే వెక్టర్ ప్యారలల్ గా డిస్ప్లేస్ చేసి, ఓకే, ఏ బార్ యొక్క హెడ్ నేను కోయిన్సైడ్ చేస్తాను. ఏ బార్ యొక్క హెడ్ పాయింట్ కి నేను ఈ బి బార్ ని ప్యారలల్ గా డిస్ప్లేస్ చేసి ప్లేస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, సైడ్ క్లోజింగ్ సైడ్ సి బార్. సో సి బార్ ని కూడా ప్యారలల్ గా డిస్ప్లేస్ చేసి బి బార్ యొక్క హెడ్ పాయింట్ కి నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో ఏ బార్, బి బార్, సి బార్ చూసినట్టయితే బయట వేస్తాను. సి బార్ చూసినట్టయితే 3 వెక్టార్స్ కూడా మనకి ఏ డైరెక్షన్ లో ఉన్నాయి, సేమ్ ఆర్డర్ లో ఉన్నాయి. సేమ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్ లో పాలిగన్ ఆఫ్ వెక్టార్స్ లో మీకు ఒక రిజల్టెంట్ ఏమవుతుందో ఆల్రెడీ ఆ రోజు మనం డిస్కస్ చేసాం. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది, 0. సో ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో ఈక్విలిబ్రియం చెప్పినప్పుడు చెప్పాను, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అయినా ఒక బాడీ మీద యాక్ట్ అయితే ఆ బాడీ అన్నది 0 యాక్సిలరేషన్ ప్రొడ్యూస్ చేస్తే ఆ బాడీ ఈక్విలిబ్రియం ఉన్నట్టు. సో దీని మీనింగ్ అదే, రిజల్టెంట్ ఎప్పుడైతే 0 అవుతుందో టోటల్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అన్ని కూడా మనకి ఈక్విలిబ్రియం లో ప్రెసెంట్ అయి ఉన్నట్టు. సో దీనికి ఫార్ములా ఏం చెప్తున్నాడు ఇప్పుడు, సైన్ రేషియో ఆఫ్ ద సైన్ ఆఫ్ ద యాంగిల్ కంటైనింగ్ ద సైడ్ అన్నాను. సో యాంగిల్ కంటైనింగ్ ద సైడ్ అంటే ఏ బార్ యొక్క ఆపోజిట్ యాంగిల్ అంతా ఆల్ఫా, బీటాకు ఉండే ఆపోజిట్ యాంగిల్ ఇది బీటా. ఓకే, నెక్స్ట్ సి బార్ యొక్క ఆపోజిట్ యాంగిల్ ఎంత ఉంది, గామా. సో ఇప్పుడు ట్రయాంగిల్ కావాల్సింది మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని ఇప్పుడు స్టేట్మెంట్ ప్రకారంగా ఒక ఫార్ములా మనం రాసుకుందాం. సో రేషియో ఆఫ్ ద సైన్ ఆఫ్ ద యాంగిల్ కంటైనింగ్ ద సైడ్ టు ద లెంత్ ఆఫ్ ద సైడ్ అన్నాడు. సో ఆల్ఫా ఏ వెక్టర్ ఆపోజిట్ లో ఉంది, సైన్ ఆల్ఫా బై రేషియో అన్నాడు కాబట్టి బై అని పెట్టాను. సో ఆల్ఫా దేనికి ఏ సైడ్ కి ఆపోజిట్ ఉంది, ఏ బార్ కి. సో మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే రాయండి. సైన్ ఆల్ఫా బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ బీటాకి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఎంత, బి బార్ కి, సారీ బీటా. సో బి బార్ కి ఆపోజిట్ ఉండే యాంగిల్ బీటా. సో సైన్ బీటా బై దానికి వెక్టర్ అంత లెంత్ ఆఫ్ ద సైడ్, జస్ట్ బి. లెంత్ ఆఫ్ ద సైడ్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే రాయాలి. నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ యాంగిల్ అంతా గామా. గామా అనే యాంగిల్ కి ఆపోజిట్ ఉండే సైడ్ అంతా సి బార్. సో సైన్ గామా బై సి అన్నది కాన్స్టెంట్ కి ఈక్వల్ అవ్వాలి. ఇది దీని ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములా గానీ మనం లామిస్ థియరం ప్రకారంగా ఏవైనా 3 ఫోర్సెస్ ఇచ్చినప్పుడు ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకొని గానీ మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని సమ్స్ చేస్తే చాలా ఫాస్ట్ గా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. సో దీని ప్రూఫ్ కూడా మనం ఇప్పుడు చేద్దాం. లామిస్ థియరం ని ప్రూవ్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ మీకు స్టేట్మెంట్ ఏదైతే చెప్పి ఒక ఫార్ములా ఇచ్చానో, ఓకే, సైన్ ఆల్ఫా బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ బీటా బై బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ గామా బై సి అనే ఫార్ములా ఏదైతే స్టేట్మెంట్ ప్రకారంగా వచ్చిందో ఆ స్టేట్మెంట్ ని ఇప్పుడు వెరిఫై చేద్దాం. ఓకే, బై యూజింగ్ వెక్టార్ ప్రొడక్ట్స్. సో ఆల్రెడీ చెప్పాను, ఫ్రమ్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్ నుండి స్టేట్మెంట్ నుండి ఎప్పుడైనా కానీ 2 sides ఆఫ్ ద ట్రయాంగిల్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ సేమ్ ఆర్డర్ లో ఉండి థర్డ్ ఆర్డర్ గానీ థర్డ్ సైడ్ గానీ ఆపోజిట్ ఆర్డర్ లో ఉంటే అది రిజల్టెంట్ అన్నాను. బట్ థర్డ్ సైడ్ ఏమైంది,
సేమ్ ఆర్డర్ లో ఉంది. చూడండి అన్ని డైరెక్షన్స్ కూడా సేమ్ ఆర్డర్ లోనే ట్రావెల్ చేస్తున్నాయి. అలాంటప్పుడు ఏమవుతుందని చెప్పాను, ఈక్విలిబ్రియం లో బాడీ ఉంటుందని చెప్పుకున్నాం. ఓకే, సో ఈక్విలిబ్రియం లో బాడీ ఉన్నప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది, నల్ వెక్టర్. ఓకే, సో రిజల్టెంట్ అంటూ ఏముండదు. సో దాని ఆ కండిషన్ తీసుకోవాలి మనం అక్కడ. సో ఏ బార్ ప్లస్ బి బార్ ఇది ఈక్వల్స్ టు మైనస్ సి బార్ అన్నది మనకి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ నెంబర్ 1 ని నేను ఏం చేస్తున్నానంటే ప్రీ మల్టిప్లైయింగ్ LHS అండ్ RHS విత్ ఏ బార్ తో నేను మల్టిప్లై చేస్తున్నా. ప్రీ మల్టిప్లై అన్నాడు అంటే ముందు మనం మల్టిప్లై చేసుకోవాలి. ఏ బార్ క్రాస్ మల్టిప్లై అన్నాడు కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ వస్తుంది ఇక్కడ. సో ఏ బార్ ప్లస్ బి బార్. సో ప్రీ మల్టిప్లై అన్నాను కదా, ఇక్కడ మీరు దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి. ముందు మనం మల్టిప్లై చేయాలి. సి బార్ క్రాస్ ఏ బార్ అంటే అవ్వదు, ఎందుకంటే వెక్టర్ ప్రొడక్ట్ ఈజ్ పొజిషన్ సెన్సిటివ్. అది మీరు పొజిషన్ నిస్సారంగా ఎలా పడితే అలా రాస్తామంటే జరగదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాపర్టీస్ చెప్పినప్పుడు మీతో డిస్కస్ చేశాను. దాని ఆర్డర్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని అరేంజ్ చేసుకోవాలి. సో అది ఎలా చేయాలో కూడా మీకు వెక్టర్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ లో చెప్పాను, ఒకసారి చూడండి. సో ఏ బార్ క్రాస్ సి బార్. సో ఇప్పుడు మనం క్రాస్ ప్రొడక్ట్ చేద్దాం. ఇది ఏ బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బార్ క్రాస్ సి బార్. సో సేమ్ వెక్టర్స్ ఎప్పుడైనా సరే క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఆ వెక్టర్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ సేమ్ వెక్టర్స్ చూడండి, ఏ బార్ ఏ బార్. సో ఆ రెండు కూడా ప్యారలల్ వెక్టర్స్ అయినప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ సేమ్, డైరెక్షన్ సేమ్ ఉంటుంది కాబట్టి రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 0. సో క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి, ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్ కదా. సో సైన్ 0 అవుతుంది. ఓకే, సైన్ 0 కాబట్టి దీని వాల్యూ 0. నెక్స్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ ని ఐ క్యాప్ అనుకోండి. ఓకే, ముందు ఒక సింబల్ ఉంది కదా మైనస్, అది కూడా ఉంచండి. సి బార్ లెట్ ఇట్ బి కే క్యాప్ అనుకోండి. ఆల్రెడీ ఐ క్యాప్ క్రాస్ కే క్యాప్ అంటే ఏమవుతుందని చెప్పాను మీకు ఆల్రెడీ. సైన్ కన్వెన్స్ తో సహా మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాను ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అనేసి. సో ఐ క్యాప్ ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేస్తే సో ఈజీగా ఎలా గుర్తు పెట్టుకోవాలి ఇంకొకసారి నేను డిస్కస్ చేస్తాను. సో ఐ క్యాప్ కే క్యాప్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాం అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తున్నాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏదైతే థర్డ్ వెక్టర్ ఉందో అది దాని సొల్యూషన్ అవుతుంది. ఓకే, బట్ యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నాం ఐ క్యాప్ క్రాస్ కే క్యాప్. యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నప్పుడు ఏం వాడమని చెప్పాను, సైన్ కన్వెన్షన్ మైనస్ జే క్యాప్. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ఏం రావాలి, పాజిటివ్ రావాలి, జే క్యాప్. ఓకే, సో అలా పాజిటివ్ జే క్యాప్ వచ్చినట్టు ఈ రెండుటి యొక్క ఏవైతే మనకి వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని రీఅరేంజ్ చేసుకోవచ్చు. సో పాజిటివ్ జే క్యాప్ వచ్చినట్టే చేసుకోండి ఇప్పుడు. సో దీన్ని ఎలా మారుస్తానంటే ఇప్పుడు సి బార్ క్రాస్ ఏ బార్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. దీని యొక్క పొజిషన్ చేంజ్ చేసినా సరే దానికి ఆన్సర్ సేమ్ ఇందాక జే క్యాప్ ఏదైతే వచ్చిందో అదే రావాలి. అందుకే ఇప్పుడు చూడండి నేను చేంజ్ చేసినప్పుడు కూడా చెక్ చేస్తున్నాను. సి బార్ అంటే ఏంటి, కే క్యాప్ అనుకున్నాం, క్రాస్ ఏ బార్ అంటే ఏమనుకున్నాం, ఐ క్యాప్ అనుకున్నాం. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్ వెక్టర్ లో జస్ట్ దాని యొక్క రిప్రజెంటేషన్ రాస్తున్నాము. ఓకే, ఎజంప్షన్ కింద. సో కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అంటే ఏమవుతుంది, కే క్యాప్ ఐ క్యాప్. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకుంటున్నాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో థర్డ్ వెక్టర్ ఏముంది, ప్లస్ జే క్యాప్ అవుతుంది. ఇందాక మనం ఏదైతే సొల్యూషన్ వచ్చిందో ప్లస్ జే క్యాప్ అదే కదా ఇక్కడ వచ్చింది. సో ఆ విధంగా మనం ఈ పొజిషన్స్ ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇది మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం రీఅరేంజ్ చేసుకున్నామో వాల్యూస్ చేంజ్ చేసి, సో అది కరెక్టే. ఓకే, దాని మ్యాగ్నిట్యూడ్స్ అండ్ డైరెక్షన్ సేమ్ కింద వస్తున్నాయి. వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఏం చేంజ్ అవ్వలేదు, ఈ పొజిషన్స్ చేంజ్ చేసినా సరే. సో దాన్ని బట్టి చూసుకొని జాగ్రత్తగా మార్చుకుంటూ ఉండాలి. సో ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 3 డెరైవ్ చేద్దాం. సో ఇప్పుడు ఇంతవరకు ఏ బార్ తో మల్టిప్లై చేసి ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసాం కదా. సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది, ఏ బార్ క్రాస్ బి బార్ ఇది ఈక్వల్స్ టు సి బార్ క్రాస్ ఏ బార్ అన్నది మనకి సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. థర్డ్ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. థర్డ్ ఈక్వేషన్ కావాలంటే సేమ్ ఫస్ట్ ఈక్వేషన్ ని ఇప్పుడు మనం ఏ బార్ తో కాదు బి బార్ తో ప్రీ మల్టిప్లై చేయండి. సో ఏమవుతుంది ఈక్వేషన్, బి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు ప్రీ మల్టిప్లై అన్నాను అంటే దీన్ని ముందే మనం బి బార్ అనే వెక్టర్ తో మనం క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. ఓకే, సో మైనస్ బి బార్ క్రాస్ సి బార్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మల్టిప్లై చేసుకోండి. బి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ బి బార్ is equals to minus b bar cross c bar. ఓకే, నెక్స్ట్ b bar cross a bar అన్నాడు కదా. సో దీన్ని కూడా b బార్ ని లెట్ ఇట్ బి j క్యాప్ అనుకోండి క్రాస్
ఏ బార్ ని లెట్ ఇట్ బి ఐ క్యాప్ అనుకోండి. సో జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అంటే చూడండి ఇది యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ వస్తుంది. చూడండి యాంటీ క్లాక్ వైజ్ లో మనం క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాం. యాంటీ క్లాక్ వైజ్ లో రావాల్సిన సైన్ కన్వెన్షన్ మైనస్. ఓకే, సో మైనస్ రావాలి. థర్డ్ వెక్టర్ ఏముంది, కే క్యాప్. సో ఇప్పుడు ఈ వెక్టర్ ని మనం ఏం చేద్దాం అంటే మైనస్ కే క్యాప్ వచ్చేటట్టు నేను దాని యొక్క పొజిషన్స్ ని చేంజ్ చేస్తాను. మైనస్ కే క్యాపే ఆన్సర్ రావాలి. ఓకే, సో ఏం చేస్తాను అంటే మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ అని రాసుకుంటున్నాను. దీన్ని వెరిఫై చేద్దాం. ఓకే, ఇది అలాగే జీరో అయిపోతుంది. బి బార్ క్రాస్ బి బార్ అంటే దీన్ని ఒక క్రాస్ ప్రొడక్ట్ జీరో. ఇందాకట్లా ఎలా చెప్పానో అలాగా, ఎందుకంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ సేమ్ కాబట్టి ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్ ఫార్ములా కదా క్రాస్ ప్రొడక్ట్ కి. ఈ రెండింటి మధ్య యాంగిల్ జీరో, సైన్ జీరో జీరో కాబట్టి కంప్లీట్ గా జీరో అయిపోయింది. సో మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ ని ఇప్పుడు వెరిఫై చేద్దాం. మైనస్ ఆఫ్ ఏ బార్ అంటే లెట్ ఇట్ బి ఐ క్యాప్ అనుకున్నాం, బి బార్ ని లెట్ ఇట్ బి జే క్యాప్ అనుకున్నాం. ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ అంటే ఏమొస్తుంది, క్లాక్ వైజ్. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో సైన్ కన్వెన్షన్ అంతా పాజిటివ్, పాజిటివ్ కే క్యాప్. సో పాజిటివ్ కే క్యాప్ అంటే ఏమొచ్చింది, మైనస్ కే క్యాపే కదా. ఇందాక నేను బి బార్ క్రాస్ ఏ బార్ ని మనం ఏదైతే వెరిఫై చేస్తున్నాడు మైనస్ కే క్యాప్ వచ్చిందో, నేను పొజిషన్స్ ని చేంజ్ చేసినా సరే అదే వాల్యూ వచ్చింది. సో దాని ప్రకారంగా నేను ఇలా రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మైనస్ బి బార్ క్రాస్ సి బార్. సో ఇప్పుడు మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బార్ క్రాస్ సి బార్ వచ్చింది. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా వచ్చింది మనకి ఏ బార్ క్రాస్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు బి బార్ క్రాస్ సి బార్. సో ఇది మనకి థర్డ్ ఈక్వేషన్. సో ఈ థర్డ్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ కూడా కంపేర్ చేద్దాం. కంపేర్ చేసి వాటి మధ్య యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సిన డామేజ్ థియరం ఫార్ములా అన్నది మనం అప్టైన్ చేయగలం. చూద్దాం అది. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 ని కంపేర్ చేయండి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 సో మనకి ఏమవుతుంది, సో ఏ బార్ క్రాస్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు బి బార్ క్రాస్ సి బార్ ఇజ్ ఈక్వల్స్ టు సి బార్ క్రాస్ ఏ బార్. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు కదా మనం అప్లై చేసిన ఈక్వేషన్ ని. సో ఇప్పుడు క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములా ఇందాకటి నేను చెప్తున్నాను. ఏ బార్ క్రాస్ బి బార్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్. సో ఇప్పుడు మనకి ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్, ఎన్ క్యాప్ అనే డైరెక్షన్ క్వాంటిటీ రాకుండా ఉండాలంటే మాడ్యులస్ అప్లై చేసి సరిపోద్ది కదా. దీనికి ఫార్ములా ఏం చెప్పాను, ఏబి సైన్ థీటా. మాడ్యులస్ అప్లై చేస్తే మనకి ఈ ఫార్ములా మనం రాసుకోవచ్చు. సో దాని ప్రకారంగా టేకింగ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆన్ ఆల్ సైడ్స్. సో అన్ని సైడ్స్ లో మ్యాగ్నిట్యూడ్స్ తీసుకోండి. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ బి బార్ క్రాస్ సి బార్ ఇజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ సి బార్ క్రాస్ ఏ బార్. సో మాడ్యులస్ అప్లై చేస్తే దాని ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ రాసుకున్నాం ఆల్రెడీ. సో ఏబి సైన్ థీటా, థీటా అనే యాంగిల్ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఏకి బీకే కదా కావాలి, ఏకి బీకి. సో ఒక వెక్టార్ యొక్క హెడ్ అలానే అనదర్ వెక్టార్ యొక్క టెయిల్ కోయిన్సైడ్ అయింది. ఆల్రెడీ యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ చెప్తున్నప్పుడు మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం. ఎప్పుడైనా ఒక వెక్టార్ యొక్క హెడ్ అనదర్ వెక్టార్ యొక్క టెయిల్ కోయిన్సైడ్ అయితే ఎక్స్టర్నల్ యాంగిల్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అని మీకు చెప్పాను. ఎక్స్టర్నల్ యాంగిల్ ఇదే కదా మనకి ఈ టూ వెక్టార్స్ కి. సో ఇది 180 మైనస్ గామాయే కదా అవుతుంది. ఇది టోటల్ 180 నుండి తీసేస్తే ఈ యాంగిల్ వస్తుంది కదా 180 మైనస్ గామా. సో దీని యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ ఏమవుతుంది, ఏకి బికి 180 మైనస్ గామా. నెక్స్ట్ బికి సికి చూద్దాం, బీసీ సైన్. సో బి బార్ అండ్ సి బార్ వెక్టర్ కి దీనికి కూడా సేమ్ ఎక్స్టర్నల్ యాంగిల్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ కదా. సో ఇదే కదా ఎక్స్టర్నల్ యాంగిల్. సో 180 మైనస్ ఆల్ఫా. సో 180 మైనస్ ఆల్ఫా. అలానే మాడ్యులస్ ఆఫ్ సి బార్ క్రాస్ ఏ బార్ ఏమవుతుంది, సిఏ సైన్. దీనికి చూడండి, సో ఎక్స్టర్నల్ యాంగిల్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. సో ఇది కూడా టోటల్ 180 కాబట్టి 180 మైనస్ బీటా. ఇది మనకి యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ అన్నమాట. ఓకే, సో 180 మైనస్ బీటా. సో సైన్ 180 మైనస్ థీటా అంటే మనకి ఇది ఏ క్వాడ్రంట్ ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్స్ పాజిటివ్ కాబట్టి సైన్ అన్ని కూడా సో మనకి సేమ్ సైన్ గామాయే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ రిపీట్ చేయండి. ఇంకా అన్ని కూడా సైన్ 180 మైనస్ థీటా ఫార్మాట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సిఏ సైన్ బీటా. నాకు ఇప్పుడు సేమ్ రేషియో రూపంలో మార్చాలి. స్టేట్మెంట్ ప్రకారంగా ట్రయాంగిల్ లో ఒక రేషియో సైన్ ఆఫ్ ద యాంగిల్ టు ద లెంత్ ఆఫ్ ద సైడ్ రూపంలోని మనం ఇప్పుడు ఈక్వేషన్ మార్చాలి. సో అందుకే నేను ఏం చేస్తున్నాను, డివైడ్ త్రూ అవుట్
విత్ ఏబిసితో డివైడ్ చేస్తున్నా. సో డివైడ్ చేస్తే ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది, సైన్ గామా బై ఏబి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏం మిగిలిపోయింది, సి. ఇక్కడ కూడా డివైడ్ చేస్తే ఏమొస్తుంది, సైన్ ఆల్ఫా బై ఏ మిగులుతుంది. అలానే ఇక్కడ సైన్ బీటా బై సిఏ క్యాన్సిల్ అయిపోతే బి. సో ఇందాక మీకు చెప్పిన స్టేట్మెంట్, లామిస్ థియరం స్టేట్మెంట్ లో అప్లై చేసిన ఫార్ములా ఇదే కదా, సైన్ ఆల్ఫా బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ బీటా బై బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ గామా బై సి. సో ఈ ఫార్ములా కానీ మనం బాగా నేర్చుకుంటే ఈక్విలిబ్రియం లో ఉండే 3 ఫోర్సెస్ కి ఈజీగా మనం అన్నోన్ ఫోర్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ టాంజెంట్ల కోసం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టాంజెంట్ల. ఈ టాంజెంట్ లో ఏంటంటే లామిస్ థియరం యూజ్ చేసి ఒక స్మాల్ అప్లికేషన్ అన్నది, ఓకే, బాబ్ ఆఫ్ ఎ పెండులం అన్నది కన్సిడర్ చేసుకొని ఆ స్ట్రింగ్ లో ఉండే టెన్షన్ ఫోర్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నదే ఈ టాంజెంట్ లా. సో దానికంటూ ఈ లామిస్ థియరం ఏదైతే ఫార్ములా ఎంతవరకు మనం డెరైవ్ చేసుకున్నామో అది ఈ టాంజెంట్ లా అనే కాన్సెప్ట్ మీద మనం అప్లై చేయబోతున్నాం. అప్లై చేసి 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి అక్కడ కూడా ఉంటాయి. సో 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ మీద లామిస్ థియరం యూజ్ చేసి షార్ట్ కట్ ఫార్ములాని ఎలా డెరైవ్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ మనం ఒక స్ట్రింగ్ అన్నది ఒక బాబ్ ఆఫ్ ఎ పెండులం కి మనం అటాచ్ చేసి, ఓకే, సో దాన్ని మనం ఒక హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేసి థీటా అనే యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు వెర్టికల్ థీటా అనే యాంగిల్ అన్నది ఇంక్లినేషన్ అన్నది మనం అబ్జర్వ్ చేస్తాం. ఎప్పుడు ఈ బాబ్ మీద హారిజాంటల్ ఫోర్స్ ఎఫ్ అన్నది క్రియేట్ అయినప్పుడు మనం థీటా అనే ఇంక్లినేషన్ అన్నది మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఎప్పుడైతే నువ్వు హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేస్తున్నావో అప్పుడు ఈ స్ట్రింగ్ లో ఉండేది ఏమొస్తుంది, ఏ ఫోర్స్ అన్నది మనకి అబ్జర్వ్ చేస్తాం, టెన్షన్ ఫోర్స్ అన్నది క్రియేట్ అవుతుంది. సో దీనికంటూ మాస్ అన్నది ఎం అనేది ఉంటుంది కదా. సో మాస్ ఎం అనేది బాబు ఉన్నప్పుడు దాని యొక్క వెయిట్ కాంపోనెంట్ ఏమవుతుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ. సో ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ దగ్గర కూడా మనకి ఇక్కడ ఏమొస్తుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ అనే వెయిట్ ఎప్పుడు కూడా వెర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే యాక్ట్ అవుద్ది. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకొని, ఓకే, లామిస్ థియరం కన్స్ట్రక్ట్ చేద్దాం. లామిస్ థియరం యూజ్ చేసి ఒక ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేద్దాం. సో మనకి ఇక్కడ థీటా అయింది, ఇది 90 డిగ్రీ అయింది, దాన్ని ఈ యాంగిల్ ఏమవుతుంది, 90 మైనస్ థీటా. సో ఇప్పుడు నేను లామిస్ థియరం యూజ్ చేసి ఒక ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేస్తాను చూడండి. సో మనకి ఫస్ట్ వెర్టికల్ ఫోర్స్ ఏముంది, వెయిట్. సో వెయిట్ అనేది కాంపోనెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. హారిజాంటల్ ఫోర్స్ ఏముంది, ఎఫ్ అలా తీసుకొచ్చి నేను వెయిట్ యొక్క హెడ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి ఎఫ్ అనే ఫోర్స్ యొక్క టెయిల్ పాయింట్ అటాచ్ చేస్తాను. ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తాను చూడండి. టెన్షన్ ఫోర్స్ ఉంది, టెన్షన్ ఫోర్స్ ని కూడా ప్యారల్ గా డిస్ప్లేస్ చేసి నేను ఏదైతే క్లోజింగ్ సైడ్ ఉందో ఆ క్లోజింగ్ సైడ్ ని రిప్రజెంట్ చేసేటట్టు టెన్షన్ ఫోర్స్ ని తీసుకున్నాను. సో ఇప్పుడు చూసినట్టయితే అన్ని వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ కూడా సేమ్ ఆర్డర్ లో ఉన్నాయి. సేమ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది, 0, అంటే బాడీ ఈక్విలిబ్రియం లో ఉన్నట్టే కదా. సో లామిస్ థియరం లో కూడా నేను చెప్పింది ఇదే కదా. ఓకే, సో ఎప్పుడు అప్లై చేయగలం లామిస్ థియరం, 3 ఫోర్సెస్ కూడా మనకి ఈక్విలిబ్రియం లో ఉన్నప్పుడు మాత్రమే మనం లామిస్ థియరం అప్లై చేయగలం. సో ఇది అప్లై చేసుకొని ఈ టెన్షన్ ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు ఏ ఫోర్స్ కాంపోనెంట్ కావాలంటే ఆ ఫోర్స్ కాంపోనెంట్ అన్నది మనం ఈజీగా ఈ లామిస్ థియరం బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు యాంగిల్ మనం రాసుకోవాలి. సో వెయిట్ కాంపోనెంట్ కి టెన్షన్ ఫోర్స్ కి మధ్యలో ఉన్నది ఇది థీటా, ఇది 90, ఇది 90 మైనస్ థీటా. ఓకే, సో ఇప్పుడు కావాల్సిన ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ టెన్షన్ ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. టెన్షన్ ఫోర్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, సో నేను ఏం చేస్తున్నాను అంటే టెన్షన్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి సో సైన్ థీటా అనే కాంపోనెంట్ తీసుకుంటున్నాను. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది, ఎఫ్ బై ఈ ఫోర్స్ ఎంత, సైన్ కాబట్టి టెన్షన్ ఫోర్స్ టీ. ఓకే, అలానే కాస్ కాంపోనెంట్ ఉంది. కాస్ థీటా అంటే ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ డబ్ల్యూ బై అగైన్ హైపోటెన్యూస్ టీ. సో సైన్ థీటా బై కాస్ థీటా అంటే ట్యాన్ థీటా కదా. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై టీటీ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఎఫ్ బై డబ్ల్యూ. సో ఎఫ్ బై ఎంజీఏ కదా మనకి. ఓకే, కావాల్సిన ట్యాన్ యాంగిల్ కావాలి అనుకుంటే ఈ ఫార్ములా మీరు అప్లై చేసుకుంటారు. ఎప్పుడు ఇది ఎఫ్ బై ఎంజీ అన్నది నోన్ ఫోర్సెస్ అయినప్పుడు ఎంతైతే ఇంక్లినేషన్ మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఆ ఇంక్లినేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఓకే, మనకి ట్రయాంగిల్ XYZ ఉంది కదా, ఆ ట్రయాంగిల్ XYZ కన్సిడర్ చేస్తే ఫ్రమ్ ట్రయాంగిల్ XYZ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేరే కదా. సో పైథాగరన్ థియరం అప్లై చేస్తే హైపోటెన్యూస్ ఏమవుతుంది, టెన్షన్ ఫోర్స్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ సైడ్ లో ఉన్నది ఎఫ్ స్క్వేర్, అలానే అనదర్ సైడ్ అన్నది వెయిట్. సో టెన్షన్ ఫోర్స్ కి ఫార్ములా ఏమొచ్చింది, టీ ఈజ్ ఈక్వల్స్ రూట్ ఓవర్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్. సో మనకి ఎఫ్ అండ్ డబ్ల్యూ అన్న నోన్ ఫోర్సెస్ అయితే టెన్షన్ ఫోర్స్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు.
సో ఇది కష్టంగా ఉంటే ఓకే, సో ఇది కష్టంగా ఉంటే ఇచ్చిన ఏదైతే మనకి డయాగ్రామ్ రెఫరెన్స్ కింద మనం డ్రా చేసుకుంటున్నామో ఆ రెఫరెన్స్ డయాగ్రామ్ కి అప్లై లామిస్ థియరం ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు ఓకే. సో ఆ ఫార్ములా అప్లై చేయండి, చేస్తే ఏమొస్తుంది మనకి సైన్ ఆల్ఫా బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ బీటా బై బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ గామా బై సి అనే ఫార్ములా రావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వెయిట్ కాంపోనెంట్ తీసుకుంటున్నా. సో ఫస్ట్ వెయిట్ కాంపోనెంట్ కావాలి కాబట్టి వెయిట్ కాంపోనెంట్ ఉండే ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది వెయిట్ కాంపోనెంట్ కి 90 మైనస్ థీటా ఓకే. సో 90 మైనస్ థీటా అనే యాంగిల్ ఉంది కాబట్టి సో ఇప్పుడు మనకి ఏం చేద్దాం, ఇది రెసిప్రోకేట్ చేస్తున్నాను, రెసిప్రోకేట్ చేస్తే డబ్ల్యూ బై సైన్ ఆల్ఫా కదా. సో సైన్ ఆల్ఫా ప్లేస్ లో నేను 90 మైనస్ థీటా తీసుకుంటున్నాను ఓకే. సో సైన్ 90 మైనస్ థీటా. అలా నెక్స్ట్ ఫోర్స్ ఏముంది బీటా, సైన్ బీటా ప్లేస్ లో థీటా తీసుకుంటున్నాను. సో ఇది రెసిప్రోకేట్ చేస్తున్నాను, దానికి ఉండే ఆపోజిట్ ఫోర్స్ ఎఫ్ బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు గామా వాల్యూ కావాలి. గామా వాల్యూ ఎంత ఇది 90. సో రెసిప్రోకేట్ చేస్తే టీ బై సైన్ గామా వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 90 ఓకే. సైన్ 90 1 కాబట్టి ఇంక 1 కింద డైరెక్ట్ రాసాను. సో ఫైనల్ ఫార్ములా మనకి ఏమొచ్చింది, ఇది ఫైనల్ ఫార్ములా లామిస్ థియరం ఫార్ములా. సో ఇది యూజ్ చేసుకొని మనం ఈజీగా అన్నోన్ ఫోర్స్ అన్నది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మొత్తం కూడా లామిస్ థియరం అప్లికేషన్సే ఓకే. ఇంకా మనకి యాంగిల్స్ ఇవ్వలే. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ యొక్క లెన్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ ఓ నుండి బాబ్ యొక్క ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ ఉందో అక్కడ వరకు లెంత్ ఎల్ ఇచ్చాడు ఓకే. నేను హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ అప్లై చేసి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అనే డిస్ప్లేస్ చేశాను. సో ఈ టెన్షన్ ఫోర్స్ నేను డిస్ప్లేస్ చేస్తున్నప్పుడు కూడా ఈ లెంత్ మారదు కదా. సో ఇప్పుడు ఒక పెర్పెండిక్యులర్ డ్రాప్ చేసాం, ఎక్కడైతే ఫోర్స్ అప్లై చేసామో హారిజాంటల్ ఫోర్స్ ని ప్రొజెక్ట్ చేస్తే ఒక పెర్పెండిక్యులర్ అన్నది క్రియేట్ అయింది. సో పెర్పెండిక్యులర్ వచ్చినప్పుడు ఓ నుండి ఓకే, ఇది ఏ పాయింట్ బి, ఓ నుండి బికి ఉండే లెంత్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మళ్ళీ పైథాగరన్ అప్లై చేస్తే పైథాగరన్ థీరం. సో ఈ లెంత్ ఓబి అనే లెంత్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే లెంత్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆల్రెడీ ఈక్విలిబ్రియం లో ఒక ఫార్ములా చెప్పాను మీకు, టీ బై స్మాల్ పి క్యూ బై స్మాల్ క్యూ ఆర్ బై స్మాల్ ఆర్ అని ఒక ఫార్ములా చెప్పాను. ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్ లోని 3 కోప్లానార్ వెక్టర్స్ అన్నవి 3 యొక్క రెస్పెక్టివ్ సైడ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సైడ్స్ అనమాట ఇవి పీక్యూఆర్ అయితే. సో దానికి రేషియో అన్నది మనకి ఈ విధంగా ఉంటుందని చెప్పాను. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ ఉన్న ఫోర్స్ ఏంటి వెయిట్ కాంపోనెంట్ అనుకున్నాం. సో వెయిట్ బై దీని యొక్క లెంత్ అంతా ఓ నుండి బికి √ఎల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేరే కదా. అలానే క్యూ తీసుకోండి, క్యూ అనే ఫోర్స్ ఈ డైరెక్షన్ అంతా ఎఫ్ బై ఎక్స్ ఓకే. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ లో నెక్స్ట్ సైడ్ అంతా ఎల్, దాని యొక్క ఫోర్స్ అంతా టీ బై ఎల్. సో ఇది మనకి ఇన్ కేస్ ఆఫ్ లెన్స్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ యొక్క సైడ్స్ లెన్స్ తెలిసినప్పుడు మనం ఈజీగా అన్నోన్ ఫోర్సెస్ ని ఆ ఫార్ములా యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఈరోజు క్లాస్ ఈక్విలిబ్రియం, లామిస్ థియరం, టాంజెంట్ లా. నెక్స్ట్ క్లాస్ లో మనం వీటి మీద మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.